మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ. కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలై రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కలుషిత పాల కారణంగా అనారోగ్యం పాలైన వారికి ప్రభుత్వమే అన్ని రకాలుగా అండగా ఉంటూ మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నాం. ముంబై నుంచి యాంటీ డోసులు తీసుకువచ్చి బాధితులకు అందిస్తున్నాం. కలుషిత పాలు తాగిన వారి ఆరోగ్య సంబంధిత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం పాలైన 15 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే పాలులో మరి యొక్క కూలెంట్ మరి మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5 చనిపోయి మరి ఈరోజు ఆసుపత్రుల్లో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాలుకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్కి సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలెంట్ కలిపడంలో ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్గా మరి రిజల్ట్ రావడం, ఏదైతే ఒక మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5 చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేం, కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా, అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది, ర్యాంబో హాస్పిటల్లో 3, డెల్టా హాస్పిటల్లో 2, ర్యాక్ హాస్పిటల్లో 1, రవి చైతన్య హాస్పిటల్లో 1 ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో కొంతమందికి క్రిటికల్గాను, కొంతమంది సెమీ క్రిటికల్గాను, కొంతమందికి మరి ఎప్పటికప్పుడు అంటే ఇది కొంత పాయిజన్ మిక్స్ అవ్వడం ద్వారా కొంచెము ఎప్పటికప్పుడు 48 అవర్స్ను మరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని కూడా ఆయన కూడా సీరియస్గా తీసుకుని మరి ఎవ్రీడే ఆయన కూడా కలెక్టర్స్ తోటి అదేవిధంగా ఈ యొక్క ఉన్నత వైద్య అధికారులతోటి రివ్యూ ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు పరీక్షని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఏ రకంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలి, ఫుల్ ఫ్లెడ్జెడ్గా పార్టీకి ఆ యొక్క ఫ్యామిలీస్కి అండదండలుగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మరి పర్టికులర్గా మరి యొక్క ఎవరైతే హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బాగా రవిరాజు గారు, డాక్టర్ రవిరాజు గారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ విశాఖపట్నం, ఆయన్ని కూడా మరి యొక్క రాజమండ్రి తీసుకుని వచ్చి ఆయన నేతృత్వంలో ఈ 15 మందికి కూడా ట్రీట్మెంటు జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాదులో ఉన్నటువంటి డాక్టర్స్ని ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ సుభాష్ కౌల్, ఈయన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా డాక్టర్ క్రాంతి కుమార్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు
అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ఆదర్శ్ లింగంశెట్టి సీనియర్ కన్సల్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఐజీ హైదరాబాద్ నుండి, డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ కిమ్స్ హైదరాబాద్. అంటే ఈ రకంగా మరి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు హైదరాబాద్లో బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఇవన్నిటిని కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్గా ఏదైనా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్ దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి ఇన్నిటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క పేషెంట్స్కి 100% కూడా బెటర్ ట్రీట్మెంట్ ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆ టీం ద్వారా మరి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి సాయశక్తుల ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా స్పందించి పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాస్ట్లీ ఇంజెక్షన్స్ మరి ముంబై నుంచి కూడా మొన్ననే ఒక 50 ఇంజెక్షన్స్ అవి కూడా మనం ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. అవి ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా మరి స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రాథమికంగా మనం కూడా టెస్టులకు కూడా మనం పంపించడం జరిగింది 2 రకాలుగా. ఒకటి ఏదైతే ఆ కూలెంట్ ఏదైతే లీక్ అయిందో ఆ ఫ్రీజర్ బాక్సులను కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎక్కడ ఏ రకంగా లీక్ అయింది అనే దాని మీద కూడా మనం కూడా టెస్ట్ కూడా దాన్ని సీజ్ చేసి పంపించాం. జనరల్గా ఏంటంటే ఇటువంటి ఫ్రీజర్ బాక్సుల్లో ఈ ప్రొఫెనోగ్లైకల్ అని వాడాలి. వాస్తవంగా ఇది ఏంటంటే ఫుడ్కి డ్యామేజ్ కాదు, కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఎవరైతే మిల్క్ సరఫరాదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇథిలిన్ గ్లైకాల్ని కొంచెం తక్కువ రేటుకి వస్తుందనే ఉద్దేశంతో ఆ కూలెంట్కి అది వాడటం ద్వారా ఈ యొక్క ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ప్రిలిమినరీగా మనకి దర్యాప్తులో వస్తున్నటువంటి విషయం. దీని యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా ఈరోజు రావచ్చు అని అనుకుంటూ ఉన్నాం. ఆ రిపోర్ట్స్ రక్త నమూనాల రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీ అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి తెలుపుతూ, ఖచ్చితంగా మరి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మరి ఎవరైతే చనిపోయారో 5 వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతూ, ఇప్పుడు హాస్పిటల్ ఎవరైతే వైద్యం పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్తూ ఈ ప్రభుత్వం మేము వెనకుంటుంది, ఏ ఖర్చుకైనా వెనకాడకుండా ఎంతటి స్పెషలిస్టులైనా తీసుకొచ్చి వైద్యం చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఇన్ఛార్జి మంత్రివర్యులుగా మీరు హాస్పిటల్స్కి వెళ్ళి ఏదైతే ఈ యొక్క రివ్యూ చేసుకుని అక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు కూడా ఈ హాస్పిటల్స్ని సందర్శించడం జరిగింది.